హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ. నమో బ్రహ్మానుతాభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 6వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. నారదుల మాటలు వినిన అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి, మహారాజా, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపకోరుచున్నానని ప్రార్థించాను. అప్పుడు నారద మహర్షి ఇట్లనడు, మహారాజా వినుము. మాస వ్రతములన్నింటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినియ్యని వారు పశుపక్షాది జన్మములందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమై ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడ రాజు కలడు. అతడు గోదానములు అనేకములు కావించను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందు నక్షత్రములన్నీయు లెక్కించుట ఎంత కష్టమో. ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట కూడా అంత కష్టము. అనేక యజ్ఞములను చేశాను. గోదానము, భూదానము, తిలదానము మొదలగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరకు సులభముగా దొరుకున్నది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుటయే అని తలంచి జలదానము మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడుకు వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు, పురోహితుడు. అతడు జలదానము చెయ్యమని పెక్కుమార్లు ఆ రాజుకు చెప్పాను. నీరు అమూల్యమైనది, వెలలేనిది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికి సులభము కాని వారిని దానమిచ్చినచో పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను. అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, వేద పండితులను, సద్బ్రాహ్మణులను ఆచరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులైన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు? నేను అట్టి వారిని మాత్రమే గౌరవించను. ఈ విధంగా ఆప్రాతులకు మాత్రమే దానము ఇచ్చను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవటం వలన చాతపక్షిగా వానకోయల వర్షము పడినప్పుడు మబ్బుల నుండి జారిన నీటి బిందువులను నేలపై పడకుండా త్రాగిడు పక్షి ముమ్మారు జన్మించను. ఒక జన్మలో గ్రద్దను, కుక్కగా 7 మార్లు జన్మించను. అటు పిమ్మట మిథిలాదేశమును పరిపాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి
హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగా 80 ఏండ్లు సంవత్సరములు కాలముండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహర్షి ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజుకు శృతకీర్తి ఆ ముని చూచి సంభ్రమముతో మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. వానిని మధుపర్కములు మున్నగ వానితో పూజించి వాని పాదములు కడిగి ఆ నీటి తనపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొనుచున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద బల్లిపై దైవకముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లి పూర్వజన్మ శృతి కలిగి తన దోషము తెలుసుకుని పశ్చాత్తాపము కలిగను. రక్షింపమని మానవుల వలె ఆ మునిని ప్రార్థించాను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకు దుఃఖించుచున్నావు? నీవే పని చేసి ఇట్టి దశనొందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీ దేవజాతి వాడవా? రాజువా? బ్రాహ్మణుడివా? నీవెవరు? నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పుము, నేను నీకు సాయపడుదునని ప్రశ్నించాను. శృతదేవుని మాటలు విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాక కులమున జన్మించిన హేమాంగుడను, ప్రభువును, వేదశాస్త్రములను విశారదుడను. భూమి ఎందులో రేణువులు ఎన్ని ఉండునో నీటి ఎందు జలబిందువులుగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములు చేసి తిని, చెరువులు మున్నగ వాటిని త్రవ్వించి తిని, సర్వ విధములా దానము చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేనెన్ని సత్కములు ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, 7 మార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించి తిని, ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపురులు నాపై పడి నా పూర్వజన్మ స్మరణ కలిగినది. నా పాపభారము తగ్గినట్లు వినిపించుచున్నది. కానా నేనింకను 20 ఏండ్లు మారుగా బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఇట్లు తొలుగునని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకు ఏ జన్మమున కలుగవలయనో ఎరుగజాలను. దయవుంచి నాకీ జన్మ కలుగుటకు కారణమైన ఆ పాపము పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను. శృతదేవ మహాముని హేమాంగుని మాటలు విని తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లను, రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలము ఎవరికినీ దానము చేయలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమును అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ వ్రత వాసమును కూడా పాటింపలేదు. హోమము చేయదలసిన వారు మంత్రపూతములకు అగ్ని ఎందే హోమము చేయవలెను. అట్లు కాక బూడిద మున్నగు వాని ఎందు హోమము చేసిన ఫలమిట్లు కలుగును. అట్లే నీవును యోగ్యులైన వారికి దానమియ్యక అయోగ్యులైన వారికి దానం ఇచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములిచ్చినను ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్న ముండ్లు కల ఆ వృక్షములను ఎవరు ఆదరించరు? ఎట్టి వృక్షములను ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసి మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును తులసి చెట్టును వదలి వావిల చెట్టును పూజించుగా అట్టి పూజ ఫలితముండున? అనాథులు, అంగవైకల్యములు కలవారు, దయా చూపదగిన వారు, వారిపై దయచూపుట ధర్మము కాదని, దయచూపుట ధర్మము కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును, కానీ గౌరవింప తగదు. తపము, జ్ఞానము, వేద శాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలిగిన వారు శ్రీ విష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువును మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి
శ్రీహరి వరములిచ్చును. కావున జ్ఞానులైన వారు, సర్వాధికులు, సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని, అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖము కలిగించును. మానవుడు పురుషార్థములు సాధింపవలనని జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణం. జ్ఞానులు కానివారు, అంధులు, ప్రజ్ఞాజాన నేత్రములు ఏమి కనిపించును? అతడు ఏమి చేయగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినను, వారిని సేవించినను అని నిష్ఫలములు, నిష్ప్రయోజనములు, అంతేకాక కష్టములు, దుఃఖములు కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవలము జలము కాదు, దేవత శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవము చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులు దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశమును పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతము సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాని వలన బాధయుండునట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మొదలగు వాని బాధలు ఉండదు, అమృతత్వ సిద్ధి కలిగి ఉండును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతము ఆచరింపలేదు, జలము దానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకు దుస్థితి కలిగినది, దుర్గతి కలిగినది. నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యము నీకొంత ఇత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములోని నీ పాపములను వాటి ఫలములను పోగొట్టుకుని విజయమునందగలవు అని పలికి, శృతదేవ మహాముని వీటిని స్పృశించి బల్లి రూపములో ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ వ్రతములోని కొన్ని దినములు పుణ్యమును ధారపోశాను. ఆ పుణ్యఫలము నందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి నింపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను. దేవతలందరూ హేమాంగుదుని అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగుదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను, దివ్యలోక భోగములను అనుభవించను. అటు పిమ్మట ఇక్ష్వాక కులంబున కాకుత్స మహారాజుగా జన్మించను. 7 దీవులను 7 ద్వీపముల భూమి సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడయ్యుండెను. కుల గురువుకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తి పూర్వకముగా చేశాను. సర్వ పాపములను పోగొట్టుకును. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మములను పాటించి శ్రీ అనుగ్రహము అందవలెను అని నారదుడు అంబరీషునితో వైశాఖ మాస విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును కూడా వివరించను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.